సో మొత్తానికి ఈరోజు శివకార్తికేయన్ ఐలాండ్ మూవీ తెలుగు వర్షన్ అయితే ఆహాలో ఓటీటీకి అయితే స్ట్రీమింగ్కి వచ్చేసింది. మూవీ అయితే చూడడం జరిగింది. సో ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే తెలుగులో చూసిన తర్వాత నాకు కొంచెం బాగా అనిపించింది. మూవీ స్టోరీ కాన్సెప్ట్ వచ్చేసరికి స్పేస్ నుంచి ఒక వల్క్ అయితే భూమి మీద పడిద్ది. సో ఆ వల్క్ని యూజ్ చేసి సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ విలన్ అయితే వాడుకుందాం అనుకుంటాడు. అండ్ దానికోసం అయితే స్పేస్ నుంచి ఒక ఏలియన్ అయితే వస్తుంది అనమాట. సో ఆ ఏలియన్ వచ్చిన తర్వాత ఒక చిన్న ఊర్లో వ్యవసాయం చేసుకునే మన హీరో శివకార్తికేయన్ సిటీకి వచ్చినప్పుడు ఆ సిటీలో ఆ ఏలియన్కి శివకార్తికేయన్కి పరిచయం అయితే ఏర్పడిద్ది. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది, ఫైనల్గా ఆ ఏలియన్ వచ్చిన పని చేయడానికి మన శివకార్తికేయన్ ఎలా హెల్ప్ చేశాడు అండ్ దాన్ని విలన్ ఎలా అడ్డుకున్నాడు అనేది తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. అండ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ బాగుంది. ఏలియన్ అటెంప్ట్స్ మీద వచ్చిన సినిమాలు చాలా తక్కువ కాదు, మన ఇండియా వైడ్ చూసుకుంటే అసలు లేవని చెప్పచ్చు. క్రిష్ కావాలా సో ఏలియన్ కాన్సెప్ట్ మీద వచ్చిన మూవీ. సో దాని తర్వాత మళ్ళీ ఇదే మధ్యలో సూపర్ డీలక్స్ అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది. ఏలియన్ గురించి చిన్న గ్లిమ్స్ అయితే చూపిస్తారు ఆ మూవీలో. సో మూవీ అయితే ఒకసారి చూడొచ్చు, ఓటీటీకి వచ్చింది కాబట్టి చూడండి. అది కూడా తెలుగులో వచ్చింది. అండ్ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ అటెండ్ చేశారని అయితే చెప్పచ్చు. మూవీలో నాకు మైనస్ పాయింట్ అనిపించింది ఏంటి అంటే, మనం క్రిష్ చూసాం ఆల్రెడీ, ఇంచుమించు ఈ స్టోరీ కూడా క్రిష్ మూవీ లాగే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే తెలియదు, అంటే కొంచెం ఒక మంచి అటెంప్ట్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ అయితే అంత ఇదిగా అయితే నాకు అనిపించలేదు. సో ఎనీవే మూవీ అయితే బాగానే ఉంది. మీరైతే ఒకసారి చూడాలనుకుంటే ఈ వీకెండ్ ఓటీటీలో ఈ మూవీ అయితే చూడొచ్చు.